జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి మేము సోమాజిగూడలో గత వారం 10 రోజుల నుంచి తిరుగుతున్నాం. ఏ అపార్ట్మెంట్కి వెళ్ళినా, ఏ కాలనీకి వెళ్ళినా, ఏ బస్తీకి వెళ్ళినా కూడా ఈసారి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ని మేము గెలిపించుకుంటాం. ఇలా అభివృద్ధి కావాలి మాకు. ముఖ్యంగా గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ పరిపాలించినప్పుడు ఇక్కడ ఏం అభివృద్ధి జరగలేదు. ఇక్కడ చిన్నపాటి వర్షం పడ్డా కూడా మొత్తం ఇట్లా నీళ్ళన్నీ ఈ కాలనీ నుంచి పోతే కనీసం నడవలేని పరిస్థితులు ఉన్నాం. ఆ గత ప్రభుత్వం ఏం పట్టించుకోలేదు. ఖచ్చితంగా మేము గత 2-3 నెలల నుంచి కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం ఈ కాలనీలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం. ఈసారి మేము ఖచ్చితంగా కాంగ్రెస్ని గెలిపించుకుంటాం, మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుంటామన్న ఒపీనియన్ ప్రజలకు వచ్చేసింది. ఎల్లుండి జరగబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఘన విజయం సాధిస్తారు. ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఏ ఒక్క సంక్షేమ పథకం అమలు చేయలేదు. మా బీఆర్ఎస్ ప్రభుత్వంలో చాలా అభివృద్ధి పథకాలు తీసుకొచ్చినాం మేము అని చెప్పేసి కేటీఆర్ చాలాసార్లు మాట్లాడతాం. ఏం చెప్తాం? తెలియలేని మాటలు పోయి ఇలా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒక 6-7 లక్షల కోట్ల అప్పు చేసి ప్రభుత్వాన్ని మాకు అప్పయించినా కూడా ఏ సంక్షేమ పథకాన్ని వాళ్ళు ప్రకటించిన సంక్షేమ పథకాలను అన్నింటిని అమలు చేస్తూనే మేము కొత్తగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం ఇస్తున్నాం. 200 యూనిట్ల లోపు కరెంటు కలుసుకునే ప్రతి ఒక్క వినియోగదారునికి ఉచితంగా కరెంట్ ఇస్తున్నాం. ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినాం. మేము వాళ్ళు 10 సంవత్సరాలకు ఏ ఒక్క పేదోనికి ఇల్లు ఇవ్వలే. ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినాం, సన్న బియ్యం ఇస్తున్నాం, రేషన్ కార్డులు ఇస్తున్నాం. ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక సంక్షేమ పథకాలు ఇలా వాళ్ళు ఇస్తున్న సంక్షేమ పథకాలు అన్నీ కంటిన్యూ చేస్తూనే మేము కొత్తగా ఎన్ని ఇస్తున్నాం. ఇంకా రానున్న 3 సంవత్సరాల కాలంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంటాం కాబట్టి అనేక సంక్షేమ పథకాలు మేము ఎన్నికల్లో చెప్పిన ప్రతి ఒక్క హామీని నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రజలు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో హ్యాపీగా లేదంటే ఒక కేసీఆర్ కుటుంబం తప్ప ప్రజలందరూ 4 కోట్ల తెలంగాణ ప్రజలు హ్యాపీగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే హైడ్రా పేరుతో పేదల ఇల్లు మొత్తం కూల్చేస్తుంది అని చెప్పేసి కూడా బయట బీఆర్ఎస్ ప్రచారం చేస్తుంది. బీఆర్ఎస్ హైడ్రాను ఒక బూచి చూపిస్తుంది. హైడ్రా వల్ల ఏ ఒక్క పేదోడికి అన్యాయం జరగలేదు. ఈ హైడ్రా అయితే ఇప్పుడు హైదరాబాద్లో ఎక్కడైతే నాలాలు కబ్జాలు చేసి కొంతమంది ఇక్కడ పేదోళ్ళ పొట్టలు కొట్టి పేదోళ్ళకి ఇబ్బంది పెట్టి అట్లాంటి వాళ్ళ మీద హైడ్రా పనిచేస్తుంది తప్ప హైడ్రాని బూచి చూపిస్తున్నారు. హైడ్రా వల్ల ఎవరికి ఇక్కడ జూబ్లీహిల్స్లో ఏ ఒక్కరికి కూడా నష్టం జరగలేదు ఇంతవరకు హైడ్రా వల్ల. ఇక్కడ నవీన్ యాదవ్ గెలిస్తే జైల్లో ఉన్న మాజీ రౌడీలు మొత్తం బయటకు వస్తారు, వసూల దందా ఏర్పడుతుంది జూబ్లీహిల్స్లో, జాగ్రత్త అని చెప్పేసి ప్రచారం చేస్తారు. ఇప్పుడు లాండ్ ఆర్డర్ బీఆర్ఎస్ కంటే కూడా కాంగ్రెస్ పార్టీ వచ్చినాకనే ఆ లాండ్ ఆర్డర్ బాగా మెయింటైన్ చేస్తున్నాం. ఇలా గన్ కల్చర్లు, పబ్ కల్చర్లు, డ్రగ్ కల్చర్ తెచ్చింది బీఆర్ఎస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక అట్లాంటి కల్చర్ పూర్తిగా దూరంగా ఉంది. ఇలా వాళ్ళు కేవలం ప్రజల్ని మభ్యపెట్టి భయభ్రాంతులకు గురి చేసి ఓట్లు దండుకునే ఒక కుట్ర చేస్తారు. అపోహలు ఉన్నారు వాళ్ళ అపోహలు సాగవు, వాళ్ళ కుట్రలు సాగవు. ఖచ్చితంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. ఇక్కడ సానుభూతితో మాగంటి గోపీనాథ్ చనిపోయాడు కాబట్టి ఆ సానుభూతితో ఓట్లు పడే అంటారా? చాలా మంది మహిళలు కూడా సానుభూతితో ఓట్లేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చినాక కేసీఆర్ ఒక కొత్త కల్చర్ తీసుకొచ్చాడు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు చనిపోయిన కుటుంబాలకు ఏకగ్రీవం చేసే ఒక సాంప్రదాయం గతంలో అన్ని పార్టీలు ప్రారంభించాయి. ఆ సాంప్రదాయాన్ని బ్రేక్ చేసింది కేసీఆర్ గారు. ఇలా ఖమ్మంలో పాలన తీసుకుంటే రామరెడ్డి వెంకటరెడ్డి కానీ, నారాయణఖేడ్లో పట్లోళ్ళ కిష్టారెడ్డి ఆ కుటుంబాలు చనిపోయినప్పుడు కాంగ్రెస్ పార్టీగా మేము అడిగినప్పుడు సానుభూతి ఉంటుందా అని చెప్పి ఎగతాళి చేసినటువంటి కేసీఆర్ గారు ఇలా సానుభూతి గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు? ఇక్కడ ఓటమి భయం పట్టుకుంది. ఇలా కంటోన్మెంట్లో కూడా మేము అక్కడ చనిపోయిన అభ్యర్థి పైన మేము పోటీ చేసినాం, మేము గెలిచినాం. అక్కడ బీఆర్ఎస్ పార్టీ 3వ ప్లేస్కి వచ్చింది. ఇలా కంటోన్మెంట్లో ఏ రిజల్ట్ అయితే వస్తుందో రేపు జూబ్లీహిల్స్లో కూడా అదే రిజల్ట్ రాబోతుంది. ఇలా కంటోన్మెంట్లో 3rd ప్లేస్కు టీఆర్ఎస్ పోయింది, జూబ్లీహిల్స్లో కూడా 3rd ప్లేస్కు టీఆర్ఎస్ పోతుంది. నవీన్ యాదవ్ రౌడీ అని చెప్పేసి ఇక్కడ చాలా మంది భయపడుతున్నారు, ప్రజలు ఓటేయాలంటే. ఆయన రౌడీ కాదు, ఇక్కడ ప్రజలకు హెల్ప్ చేసిన నాయకుడు అని చెప్పి మా బిడ్డ, మా సోదరుడు అని చెప్పి ఈ నియోజకవర్గ ప్రజలు చెప్తున్నారు. మరి కేసీఆర్కు కేటీఆర్కు ఒక్కొనికే ఆయన రౌడీ కనబడుతున్నాడు. వాళ్ళకు ఒక దేవునిలాగా, ఒక మా బిడ్డలాగా, మా ఇంట్లో ఒక సోదరులాగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ఇలా నిజంగా అట్లా ఉంటే అట్లా వేస్తే ప్రజలు తిరగబడతారు కదా. అట్లా ఎక్కడ కూడా లేదు. ప్రజలు ఆయన సాధారణంగా స్వాగతిస్తున్నారు, ఆహ్వానిస్తున్నారు. మేము గెలిపించుకుంటాం, మా ఇంటి బిడ్డ అని చెప్పుకుంటున్నారు ఇక్కడ ప్రజలు. ఏం చెప్తారు సార్ జూబ్లీహిల్స్ ప్రజలు మీ తరఫున? సునాయాసంగా జూబ్లీహిల్స్ 30,000 మెజార్టీ పైగా కాంగ్రెస్ పార్టీ మేము గెలుచుకుంటాం. థ్యాంక్ యూ.